హలో! ఈరోజు నేను నా లంచ్ బాక్స్‌లో ఏం ప్యాక్ చేస్తున్నానో చూసేద్దాము. ముందుగా రైస్ పెట్టుకున్నాను. రైస్‌లోకి సొరకాయ పప్పు చేశాను. సొరకాయ పప్పు ప్లస్ రైస్ కొంచెం బోరింగ్ అనిపించి దాని అంచుకి చికెన్ ఫ్రై చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేడవ్వంగానే బగారాకు, హోల్ స్పైసెస్, ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసి స్లైట్గా అలా ఫ్రై చేసి తర్వాత అల్లం పేస్ట్, ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసి కలిపేసి ఆనియన్ కొంచెం రంగు మారంగానే అందులో చికెన్ పీసెస్ వేసి బాగా కలిపేసేయాలి. చికెన్ కలర్ మారంగానే అందులో పసుపు, జీరా పౌడర్, కారం, ఉప్పు వేసి బాగా కలిపేసుకొని దానిపైన మూత పెట్టేసి కొంతసేపు కుక్ అవ్వనివ్వాలి. చికెన్లో అలా వాటర్ ఊరంగానే మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఫైనల్గా మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని నా బాక్స్లోకి ప్యాక్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు సాలడ్ కోసం నేను ఇంకో బాక్స్ తీసుకొని అందులో డివైడర్ పెట్టేసుకొని ఒక సైడు క్యారెట్ స్టిక్స్, ఇంకో సైడు కీరా స్టిక్స్ వేసేసుకుంటున్నాను. అండ్ ఇంకో బాక్స్లో ఫ్రూట్స్ కోసం నేను ఆరెంజెస్ ప్యాక్ చేసుకుంటున్నాను. ఇది నా ఈరోజు లంచ్ బాక్స్. మరి మీ లంచ్ బాక్స్లో ఏం ప్యాక్ చేస్తున్నారు?